తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల దాడిలో గాయపడినటువంటి అంబటి రాంబాబు అదేవిధంగా జోగి రమేష్ ఈ ఇద్దరి కుటుంబ సభ్యుల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించబోతున్నారు. గుంటూరుకు వెళ్లి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించబోతున్నారు. అదేవిధంగా జోగి రమేష్ కుటుంబాన్ని జోగి రమేష్ ను పరామర్శించబోతున్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం దాడులు మొదలుపెట్టిన సమయంలోనే అటు జోగి రమేష్ కు ఇటు అంబటి రాంబాబుకు ఫోన్ చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధైర్యం చెప్పారు, ధైర్యంగా ఉండాలని సూచించారు, పార్టీ అండగా ఉంటుందని ప్రకటించారు. అదే సమయంలో అన్ని విధాలుగా పార్టీ వారికి మద్దతుగా నిలిచింది, సపోర్ట్గా మాట్లాడింది. ఇప్పుడు నేరుగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వారి కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని ఇచ్చి వారికి భరోసా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే గుంటూరుకు వెళ్ళి అదేవిధంగా జోగి రమేష్ వద్దకు వెళ్ళి వారి కుటుంబ సభ్యులకు అంబటి రాంబాబు కుటుంబ సభ్యులకు పరామర్శించబోతున్నారు, వారికి భరోసా ఇవ్వబోతున్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక స్పష్టమైనటువంటి విభజన రేఖ కనిపిస్తోంది. వైసీపీ వాళ్ళు తప్పు చేస్తే ఒక రకంగా న్యాయం ఉంటుంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పు చేస్తే ఇంకో రకంగా న్యాయం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా వైసీపీ కార్యకర్తలు కేక్ కట్ చేసి ఆ కత్తులను ప్రదర్శించారనే కోపంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేసులు పెట్టి పోలీసులతో వారిపైన వేధించేలా చేసి ఆ తర్వాత వారిని రోడ్డు పైన నడిపించి రిమాండ్కి పంపించారు. అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు జోగి రమేష్ ఇంటిపైన పెట్రోల్ బాంబులతో దాడులు చేస్తే ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులపైన కేసులు పెట్టి వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. అంటే కేక్ కట్ చేసి కత్తిని ప్రదర్శిస్తే మాత్రం నాన్ బెయిలబుల్ కేసు, పెట్రోల్ బాంబులతో దాడి చేస్తే మాత్రం బెయిలబుల్ కేసు. ఇదెక్కడి న్యాయం అని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం విషయంలో స్పష్టమైనటువంటి విభజన రేఖ కనిపిస్తోంది. తప్పు చేసిన వాళ్ళను చట్టం ప్రకారం ఎవరినైనా శిక్షించాల్సిందే. కానీ ఇక్కడ తప్పు చేసినా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఒక న్యాయం, వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఒక న్యాయం స్పష్టంగా కనిపిస్తోంది. దీనినే వైఎస్ఆర్సీపీ వ్యతిరేకిస్తోంది, దీనినే కక్షపూరిత రాజకీయం అంటోంది, దీన్నే తెలుగుదేశం కూటమి ప్రభుత్వ రెడ్ బుక్ రాజ్యాంగంగా వైఎస్ఆర్సీపీ అభివర్ణిస్తోంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఇలా దాడులు గురైనటువంటి కార్యకర్తల నాయకులను పరామర్శించేందుకు క్షేత్రస్థాయికి వెళ్తున్నారు. వీలైన చోటికల్లా జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు, లేదా ఫోన్లో పరామర్శిస్తూ వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజే ఈ అంశం పైన ఖండించారు. మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డి ఫోన్లో వారిని పరామర్శించి ఈ దాడులను ఖండించారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఈ ఆగ్రహ జ్వాలల్లోనే దహించుకుపోతుందని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నేరుగా జగన్మోహన్ రెడ్డి వారి వద్దకు వెళ్ళి వారిని పరామర్శించి వారికి భరోసా ఇవ్వబోతున్నారు. కూటమి ప్రభుత్వ విధానాలను జగన్మోహన్ రెడ్డి ఎండగట్టబోతున్నారు. రెడ్ బుక్ పేరుతో వైసీపీ నాయకులపైన దాడులు చేస్తూ అరెస్టులు చేస్తూ జైలుకు పంపుతూ పైశాచిక ఆనందం పొందినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆ దాడులకు వైసీపీ భయపడడం లేదు కాబట్టి నేరుగా భౌతిక దాడులకు దిగే ప్రయత్నం చేస్తోంది. ప్రత్యక్ష దాడులకు వైఎస్ఆర్సీపీ పైన తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోంది. ఇదంతా కూడా రెడ్ బుక్ రాజ్యాంగానికి వైఎస్ఆర్సీపీ భయపడలేదన్న కక్షతోనే, భయభ్రాంతులు గురి చేయాలనే ఉద్దేశంతోనే భౌతిక దాడులకు దిగే ప్రయత్నం చేస్తున్నారు, హత్యాయత్నాలకు ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఖండించాల్సినటువంటి అంశం, ఖచ్చితంగా ఇది లీగల్గా ఫైట్ చేయాల్సినటువంటి అంశం. చట్టంలో ఎవరికైనా ఒకే రకమైనటువంటి శిక్షలు ఉంటాయి, పార్టీలు బట్టి శిక్షలు ఉండవు, దానికి సంబంధించినటువంటి కేసులు ఉండవు. వ్యవస్థలు కూడా అదే రకమైనటువంటి శిక్షలను అమలు చేయాలి, అదే రకమైనటువంటి ప్రొసీజర్ను ఫాలో కావాలి. కానీ ఇక్కడ వ్యవస్థలన్నీ అధికార పార్టీకి చుట్టంలా మారుతున్నాయి, అధికార పార్టీ చేతుల్లో తక్కెడలాగా మారుతున్నాయి. ఎటువైపు తిప్పితే అటువైపు తూగుతున్నటువంటి పరిస్థితి వ్యవస్థల తీరు. అందుకే వైఎస్ఆర్సీపీ దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది. లీగల్గా కూడా ఫైట్ చేసే అవకాశం కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ అంశాన్ని జాతీయ స్థాయిలో ఎండగట్టాలని ఒక ప్రయత్నం చేస్తోంది. డైవర్షన్ పాలిటిక్స్ను ఏ విధంగా ఏ స్థాయిలో చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ అంశాన్ని జాతీయ స్థాయిలో కూడా ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది, రాష్ట్ర స్థాయిలో ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది, గ్రామ స్థాయికి అంశాన్ని తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది.